ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. ఆర్గొండలో రికార్డు స్థాయిలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 26 సెంటీమీటర్లు, బిక్కనూరులో 23 సెంటీమీటర్లు, పాతరాజంపేటలో 23 సెంటీమీటర్లు, నాగ్పూర్లో 22 సెంటీమీటర్లు రికార్డైంది. ఇటు మెదక్ జిల్లాలో సార్ధానాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామాయంపేటలో 17 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. అర్గొండలో రికార్డు స్థాయిలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 26 సెంటీమీటర్లు, బిక్కనూరులో 23 సెంటీమీటర్లు, పాతరాజంపేటలో 23 సెంటీమీటర్లు, నాగ్పూర్లో 22 సెంటీమీటర్లు నమోదైంది. ఇటు మెదక్ జిల్లా సార్ధానాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. రామాయంపేటలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. అర్గొండలో రికార్డు స్థాయిలో వర్షపాతం రికార్డైంది. 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 26 సెంటీమీటర్లు, బిక్కనూరులో 23 సెంటీమీటర్లు, పాతరాజంపేటలో 23 సెంటీమీటర్లు, నాగపూర్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇటు మెదక్ జిల్లాలో సార్ధానాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామాయంపేటలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే విషయంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. హరిత లైవ్ లో ఉన్నారు. హరిత, ఏంటి డీటెయిల్స్? చంద్రిక, హైదరాబాద్తో పాటు నగరంలోని చాలా చోట్ల వర్షం కురుస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యంగా కామారెడ్డి కావచ్చు, మెదక్ జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి వర్షాలు. అయితే ప్రస్తుతం అయితే చాలా తాండాలు కావచ్చు, గ్రామాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఈ నిన్నటి నుంచి కురుస్తున్న కంటిన్యూస్ వర్షాలకైతే తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదవుతోంది. ఒక్కసారి మనకు వర్షపాతానికి సంబంధించి చూస్తే కామారెడ్డిలో మనకు అత్యధికంగా 3 గంటల వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 41.8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే రాజంపేటలో నమోదైంది. కామారెడ్డిలోని పలు ప్రాంతాల్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బికనూరులో కూడా 23కు పైగానే వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా మనకు కామారెడ్డి కావచ్చు, మెదక్ జిల్లాలపైన ఈ అధిక ప్రభావం కారణంగా వర్షపాతం అయితే అత్యధికంగా నమోదవుతుంది. మెదక్ సంబంధించి మనకు నాగ్పూర్లో 22.2% నమోదు కాగా, మనకు రాజంపేటలోని కామారెడ్డికి సంబంధించి మరొక ప్రాంతంలో 23.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఎక్కువగా అయితే మనకు కామారెడ్డి జిల్లాలోని ఈ అధిక వర్షపాతం దాదాపు 41 నుంచి 11 సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక మనకు మెదక్ కావచ్చు, సిద్దిపేట, కరీంనగర్తో పాటు నిజామాబాద్ ఈ జిల్లాలపైన కూడా అత్యధిక వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. నగర వ్యాప్తంగా కూడా ఇటు మనకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో కూడా ఒక మోస్తారు వర్షానికి ఇటు 10 సెంటీమీటర్ల వరకు కూడా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ తీవ్ర అల్పపీడనంగా మారడంతో తెలంగాణ రాష్ట్రానికి అయితే రెడ్ వార్నింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ వార్నింగ్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. మరొక 2-3 గంటల్లో కూడా మనకు కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మెదక్ సంబంధించి చూస్తే గనక నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్లో మరొక 3 గంటల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు మనకు 4 గంటల తర్వాత ఇచ్చిన వెదర్ బులెటిన్కి సంబంధించి మనకు ఆదిలాబాద్ కావచ్చు, కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, జోగులాం, గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాద్, దాంతోపాటు మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట. అయితే మనకు ఉత్తర జిల్లాలతో పాటు మధ్య జిల్లాలపైన ఎక్కువగా వర్షాల ప్రభావం
ప్రభావం అయితే కొనసాగుతుంది. ఉమ్మడి మనకు నిర్మల్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలలో ఎక్కువగా అధిక వర్షపాతం రికార్డు స్థాయిలో ఒక్కసారిగా కురిసిన వర్షానికైతే నిన్నటి నుండి కురుస్తున్న వర్షానికి అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి అత్యధిక వర్షపాతం నమోదవుతున్నట్లు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మనకు 2-3 గంటలకు ఒకసారి వర్షపాతానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే జారీ చేస్తున్నారు. ఈ వర్షాల అప్డేట్స్ తోటి ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా మనకు ఉమ్మడి నిజామాబాద్, ఇటు రంగారెడ్డితో పాటు మెదక్, సంగారెడ్డి, దాంతోపాటు కామారెడ్డి ఈ జిల్లాలపైనే ఎక్కువగా మనకు ఈ ప్రభావం కనిపిస్తోంది. రెడ్ వార్నింగ్స్ కూడా రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు నార్త్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, ఈశాన్య జిల్లాలపైన కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనకు ఈ ములుగు కావచ్చు, దాంతోపాటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలపైన కూడా ఈ ఆరెంజ్ వార్నింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రం మీద అత్యధిక వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఇటు మనకు మెదక్ కావచ్చు, కామారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా అంటే మనకు 20 సెంటీమీటర్ల పైగానే చాలా చోట్ల వర్షం అయితే నమోదైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో చాలా ఊర్లకు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. చాలా గ్రామాలు, తండాలు నీట మునిగిన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మరొక 2 రోజుల పాటు కూడా తెలంగాణలోని చాలా జిల్లాల్లో అధిక వర్షపాతం, ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకైతే అలర్ట్స్ ఉన్నాయి. పబ్లిక్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఇటు మనకు డిఆర్ఎఫ్ బృందాలతో కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దాంతోపాటు వివిధ జిల్లాలకు సంబంధించిన రాకపోకలు కూడా తెగిపోవడంతో ఇటు వాటికి సంబంధించి కూడా పనులను పునరుద్ధరిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మనకు తెలంగాణలోని చాలా చోట్ల కూడా ఈ అధిక వర్షపాతం నమోదవుతూ వస్తుంది. గత జూలై కావచ్చు, జూన్ నెలలో కొంత లైట్ రెయిన్స్ తోటి అంత వర్షపాతం నమోదు కాలేదు. కానీ ఆగస్టు నెలలో గత వారం క్రిందట కూడా భారీ వర్షాలు చాలా జిల్లాల్లో నమోదయ్యాయి. అయితే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షాలతోటి ఇటు మెదక్ కావచ్చు, కామారెడ్డి తీవ్రంగా ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య జిల్లాలపైననే ఈ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు మనకు 3 గంటలకు ఒకసారి ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేస్తుంది. దాంతోపాటు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు కూడా ఈ హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ఇప్పటికైతే మనకు హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, జగిత్యాల ఈ జిల్లాల్లో ఎక్కువగా ఈ భారీ వర్షాలు మరొక 2-3 గంటల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే అత్యధికంగా మనకు కామారెడ్డిలో 41 వర్షపాతం అయితే నమోదైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో ఎప్పుడు లేని విధంగా ఇంత భారీ వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇక రేపు, ఎల్లుండి కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ వర్షపాతం మరింతగా కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు కూడా ఈ రెయిన్ అలర్ట్స్ని అయితే దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు.